శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలకు ఒక చక్కటి మాటనైతే చెప్పాలని అనుకుంటూ ఉన్నారండి. ఒక గొప్ప మాటని చెప్పాలనుకుంటూ ఉన్నారు. అది తన బిడ్డల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక గొప్ప వార్త. అయితే బాబా గారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా? బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, ఈ సందేశం చూసిన వెంటనే వినమ్మా. ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. ఆలస్యం చేయకుండా వెంటనే విను తల్లి అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో అంటూ ఉన్నారు, ఈ సందేశాన్ని చూసిన వెంటనే వినమని. నీ కంట పడిన వెంటనే ఈ సందేశాన్ని వినమ్మా, ఇది నీ కోసమే తెచ్చాను. ఈరోజు నీకు ఒక గొప్ప అద్భుతం జరగబోతోంది తల్లి, వెంటనే నీ బాబా మాట విను, ఆలస్యం చేయకు అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఏదో ఒక గొప్ప వార్త తీసుకొచ్చారండి. తన బిడ్డల జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతున్నారు బాబాగారు. మరి అది ఎలాంటి మార్పు? ఒకవేళ బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించబోతున్నారా? ఆ జీవితానికి సంబంధించినటువంటి వార్త ఏదైనా ఈ సందేశంలో చెప్పబోతున్నారా? ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ సందేశాన్ని పూర్తిగా మనం విని తీరాలండి. బాబాగారు తన బిడ్డలకు ఎంత గొప్ప వార్త చెప్పబోతున్నారు, ఎలాంటి జీవితాన్ని ప్రసాదించబోతున్నారు, ఒకవేళ తన సమస్యలకి ఏవైనా పరిష్కార మార్గాలు చూపించబోతున్నారా, ఇన్ని రోజులు వారి కోరుతున్నటువంటి కోరికలు ఏవైనా బాబాగారు తీర్చబోతున్నారా, ఏదైనా సరే, దేనికి సంబంధించైనా సరే బాబాగారు తన బిడ్డలకు చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక సందేశాన్ని అయితే తన బిడ్డలకు అందిస్తారండి. ఆ సందేశంలో మన సమస్యలకు పరిష్కారాలు ఉండొచ్చు, లేదంటే మనకు ఒక గొప్ప జీవితం ఎప్పుడు ప్రసాదించబోతున్నారో బాబాగారు చెప్పొచ్చు, లేదంటే మనం ఒక ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నామని దాని నుంచి ఎలా బయటపడాలో కూడా ముందుగానే బాబాగారు తన బిడ్డలకు హెచ్చరిక జారీ చేయడానికి కావచ్చు, ఏ విధంగా అయినా సరే బాబాగారు ఒక సందేశాన్ని పంపి తన బిడ్డలను జాగృతం చేస్తారు. వారు ఒక గొప్ప జీవితాన్ని పొందాలన్నా, వారి కష్టాలు మరిచిపోవాలన్నా, వారి సమస్యల నుంచి బయటపడాలన్నా, దేనికైనా సరే బాబాగారు చెప్పేటువంటి సందేశం, బాబాగారు తన బిడ్డలకి ఇచ్చేటువంటి ధైర్యం అనేది చాలా ముఖ్యమండి. మనం ఈరోజు ఈ సందేశాన్ని వింటూ ఉన్నామంటే మన జీవితంలో వెంటనే అద్భుతం జరిగిపోకపోవచ్చు, కానీ ఈ సందేశాల యొక్క ప్రభావం మనకు భవిష్యత్తులో కనిపిస్తుందండి. బాబాగారు ఈరోజు ఏదైతే చెప్పారో పొల్లు పోకుండా, అక్షరం పొల్లు పోకుండా అలాగే మన జీవితంలో జరుగుతుంది. మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ సందర్భాన్ని, ఈ పరిస్థితులను బట్టి బాబాగారు ఈరోజు ఒక సందేశాన్ని మనకు చెప్పారు అంటే ఇప్పుడు కాకపోయినా సరే మరి కొద్ది రోజులకైనా బాబాగారు ఎలా అయితే చెప్పారో అలానే అక్షరం పొల్లు పోకుండా మన జీవితంలో జరుగుతుందండి. అది బాబాగారు తన బిడ్డలకు ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం. ఆ వరాన్ని ఎవరైతే ముందుగానే గ్రహించి, బాబాగారి మాటలన్నీ గ్రహించి, బాబాగారు ఏం చెప్తున్నారో అర్థం చేసుకుని ఆ విధంగా నడుచుకుంటూ ఉంటారో వారు మిగతా బిడ్డల కంటే కూడా చాలా త్వరగా వారి లక్ష్యాన్ని చేరిపోతారండి. ఎందుకంటే వారు బాబాగారి మాటలను కేవలం మాటలుగా వినడం లేదు, బాబాగారి సందేశాలను కేవలం సందేశాలుగా వినడం లేదు, వారి భవిష్యత్తుకు ఒక బంగారు బాటలా స్వీకరిస్తూ ఉన్నారు బాబాగారి సందేశాలను. బాబాగారి మాటలను వారికి వచ్చేటువంటి ఒక గొప్ప వరంగా అనుకుంటూ ఉన్నారు. అంత శ్రద్ధగా వారు వింటూ ఉన్నారు కాబట్టే బాబాగారు వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి తెలుస్తూ ఉంది, వాళ్ళని ఎలా నడుచుకోమని చెప్తూ ఉన్నారో వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఆ విధంగానే వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. వారు అనుకున్నది అతి కొద్ది రోజుల్లోనే సాధిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా అండి? బాబాగారు సందేశాలు ఎన్ని పంపినా సరే మనం వింటూ వదిలేస్తూ ఉంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదండి. దానికంటే కూడా మనం ఎలాంటి సందేశం వినకుండా సైలెంట్గా ఉంటే సరిపోతుంది. నాకు బాబాగారు ఏం చెప్పలేదు, నా జీవితంలో ఏం జరగలేదు అని చెప్పుకునేదానికి మనం చెప్పుకునేదానికి ఒక కారణం అన్నా ఉంటుంది. కానీ ఏ బిడ్డలైతే బాబాగారి సందేశాలను ప్రతిరోజు కూడా వింటూ ఉన్నారో, ఒక వ్యసనంలాగా మార్చుకుని ఉన్నారో, వారు మాత్రం బాబాగారు ఏ చిన్న వార్త చెప్పినా సరే శ్రద్ధగా వినండి. మనం ముందుగా చెప్పుకున్నట్టు చిన్న పిల్లలు కథ చెప్తూ ఉంటే ఎంత శ్రద్ధగా వింటూ ఉంటారో అంతకంటే శ్రద్ధగా మనం వినాలి. ఎందుకంటే బాబాగారు చెప్పేది మన జీవితం గురించి,
జరిగిపోయిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి చెబుతూ ఉన్నారు. మన జీవితం ఎలా ఉండబోతోందో చెబుతూ ఉన్నారు. ఎలా ఉంటే మన జీవితం మారుతుందో చెబుతూ ఉన్నారు. మరి ఎంత శ్రద్ధగా వినాలి బాబాగారు మన గురించి మనకు చెబుతూ ఉంటే, మన భవిష్యత్తు గురించి మనకు చెబుతూ ఉంటే. అంత శ్రద్ధగా వింటేనే బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలకు సందేశాన్ని పంపిన దానికి, మనం విన్నదానికి కూడా ఒక ప్రతిఫలం అనేది ఉంటుంది. ఊరికే చూసి వదిలేసి వెళ్ళిపోతే కాదండి. బాబాగారి సందేశం విన్నంతసేపు ఎంతో ధైర్యంగా ఉంటాం, కానీ ఆ సందేశం విన్న కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మన భయానికి మనం గురవుతూ ఉంటాం. అలాంటి పరిస్థితి మనం ఎప్పుడూ కూడా తీసుకురాకూడదు. ఒక్కరోజు బాబాగారి సందేశం ఈరోజు విన్నామా, మనకు నిద్రపోయేంత వరకు కూడా బాబాగారి సందేశమే గుర్తుండాలి. తరువాత రోజు లేచినప్పటి నుంచి కూడా బాబాగారి సందేశాన్ని మనసులో ఉంచుకునే లేయాలి. ప్రతిరోజు ఆనందంగా గడపాలి. అప్పుడే బాబాగారు పంపిన ఆ సందేశాలకు ఒక సార్థకత అనేది దొరుకుతుందండి. తన బిడ్డల గురించి అంత గొప్పగా, అంత జాగ్రత్తగా ఆలోచించేటువంటి బాబాగారు ఈరోజు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్తనైతే తీసుకొచ్చారండి. ఆ శుభవార్తని తప్పకుండా మనం వినాలని, కేవలం మన కోసం మాత్రమే ఆ శుభవార్తను బాబాగారు తీసుకొచ్చామని కూడా చెప్తూ ఉన్నారు. అంతటి ఆ తండ్రి, ఆ జగద్గురువు, ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తన బిడ్డల గురించి ఏం చెప్తున్నారో తెలుసా ఫ్రెండ్స్? తన బిడ్డలను ఉద్దేశించి ఈ విధంగా అంటూ ఉన్నారండి. తల్లి, ఎలాగైనా సరే ఒక్కసారి నీ బాబా చెప్పేది విను. తప్పకుండా నీ జీవితంలో మార్పు వస్తుందమ్మా. నీ వెనుక మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచిస్తే నువ్వెలా ముందుకు వెళ్ళగలవు చెప్పు? కాబట్టి వారి మాటలను అస్సలు వినకు, పట్టించుకోకు. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకో. నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే, ఎవరు ఏమన్నా సరే, నీ జీవితంలో ముందుకు వెళ్ళే తీరాలి. ఆ ఆలోచనను ఆపుకోకు బిడ్డ. ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యి. నీకు కావలసిన మార్పును నీ బాబాని నేను నీకిస్తానమ్మా. తప్పకుండా అందిస్తాను బిడ్డ. నీ జీవితానికి కావలసిన ఆనందాన్ని నీకు అందిస్తాను. నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా జీవించు. ఎందుకంటే జరిగిపోయిన కాలం, జరిగిపోయిన సంఘటన మళ్ళీ తిరిగి రావు కదా. కాబట్టి ప్రతి సెకను కూడా సంతోషంగా ఉండాలి. ఆనందం అనేది దాచుకోలేము కదమ్మా. అది దొరికినప్పుడే ఆనందపడాలి. నీకు ఏదైతే నచ్చదో దానికి దూరంగా వెళ్ళిపో. అది వస్తువైనా సరే, మనిషి అయినా సరే, దూరంగా వెళ్ళు. జరిగిన దానినే తలుచుకుంటూ బాధపడకు తల్లి. అలా నువ్వు ఒక విషయం గురించి ఆలోచించడం వల్ల నీ మనసులో బాధ అనేది ఏర్పడుతుంది. పదే పదే దానినే తలుచుకుంటే నీకు బాధే కదా మిగులుతుంది. చూడు తల్లి, ఒక విషయం చెప్పనా నీకు? చూడమ్మా, నీ చుట్టూ ఉన్న వారంతా నీ మీద ప్రేమతో, అభిమానంగా ఉంటారని అనుకోకు. అవసరానికి నీతో ఉండి నీ అవసరం తీరాక వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు. వారు చాలామందే ఉన్నారు. నిజం చెప్పాలంటే అందరూ నీలానే ఉంటారని మాత్రం అనుకోకు బిడ్డ. నీకు ముందుగా చెప్పిన మనస్తత్వం కలిగిన వారు చాలా ఎక్కువ మంది ఉన్నారమ్మా. నటించే వారికి ఈ ప్రపంచం ఎక్కువ విలువనిస్తుంది తల్లి. కాబట్టి అందరికీ నీ నిజాయితీని తెలియజేయాల్సిన అవసరం లేదు. నువ్వు కొలిచే నీ బాబా ముందు నీ మనసుకి మాత్రమే నిజాయితీగా ఉండొచ్చు చాలు. ఎవరి దగ్గర నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు తల్లి. తప్పకుండా నీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుందమ్మా. మంచి గుణంతో ఉన్న నా బిడ్డకు అంతా మంచే జరుగుతుంది. నా బిడ్డవైన నీకు సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను తల్లి. అలాగే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే, ఈ ప్రపంచంలో ఏదైతే అరుదుగా దొరుకుతుందో దానినే అద్భుతంలా చూస్తారమ్మా. దానికే విలువ ఎక్కువ. ప్రతిసారి దొరికితే అలక్ష్యంగా చూస్తారు. అందుకే నువ్వు ఒక అరుదుగా దొరికే వజ్రంలానే ఉండాలి. అరుదుగా దొరికే వస్తువులానే ఉండాలి. అప్పుడే నీ విలువ పెరుగుతుంది. చూడు బిడ్డ, నేను చెప్పాను కదా, అప్పుడప్పుడు దొరికితేనే విలువనిస్తారని.
అలాంటి ఈ లోకంలో అందరికీ ప్రేమను పంచాలి, అందరితో మంచిగా ఉండాలి అని అనుకోవడం మానుకో. ఎవరితోనైనా సరే ఎక్కువగా మాట్లాడితే నిన్ను చులకనగా చూస్తారమ్మా. నీ ప్రేమను అస్సలు గుర్తించరు బిడ్డ. అలానే నువ్వు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి తల్లి. బలవంతంగా దేనిని కూడా ఆపలేం కదా. అలానే నీకు దూరం కావాలి అని అనుకున్న వారిని వదిలేసాయి. తరువాత వారే నీ గురించి తెలుసుకుని నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా. ఎందుకో తెలుసా? బాబా వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు తిరిగి వస్తారని అనుకుంటూ ఉన్నావు కదా. తప్పకుండా తిరిగి వస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో వారిని నువ్వు అభిమానించినంత స్వచ్ఛంగా, నువ్వు ప్రేమించినంత స్వచ్ఛంగా ఎవ్వరూ కూడా అభిమానించరు, ప్రేమించరు. అంత స్వచ్ఛమైనటువంటి మాట, మనసు వారికి ఎక్కడా కూడా దొరకదు తల్లి. తప్పకుండా వారి మనసులో బాధపడతారు, పశ్చాత్తాపపడతారు నీ నుంచి దూరమైనందుకు. అర్థమైందా? చూడమ్మా, కష్టంగా ఉంది అని అనుకున్న కష్టకాలంలో కొంచెం ఓపికగా ఉండు. అన్నింటినీ నేను సరిచేస్తాను కదా. నువ్వు ఎదురు చూసేవన్నీ నీకు తప్పకుండా నేను అందిస్తాను. ధైర్యంగా ఉండు బిడ్డ. నేను నీకు తోడుగా ఉన్నాననే ధైర్యం ఇవ్వడానికే ఈ సందేశాలు, ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఓటమి మాత్రమే నీకు ఎదురవుతుంది అన్నప్పుడు నీకు గెలుపు దగ్గరవ్వబోతోంది అని అర్థం చేసుకో. ఎవరైతే ఎప్పుడూ ఓటమి పాలవుతూ ఉంటారో, అత్యంత కష్టకరమైనటువంటి కాలాన్ని అనుభవిస్తూ ఉంటారో, వారు అతి త్వరలోనే ఆ కష్టాల నుంచి బయటపడబోతున్నారని అర్థం. వారు ఎదురు చూస్తూ ఉన్న సంతోషం వారికి దగ్గరవుతుందని అర్థం. అవును తల్లి, మాట్లాడే మాటల కన్నా మౌనానికే ఎక్కువ బలం. కాబట్టి బిడ్డ, మౌనంగా ఉండి చూడు. ఆ మౌనం యొక్క ప్రయోజనం నీకే తెలుస్తుందమ్మా. అందరితో బాగుండాలి అని అనుకునే నీ మనసు ఇంత బాధపడుతుంది. అందరూ నీలానే ఉండరు తల్లి. నువ్వు అందరితో బాగుండాలి, వారు కూడా నిన్ను అలానే అభిమానించాలని అనుకుంటూ ఉన్నావు. అందుకే ఇంత బాధపడుతూ ఉన్నావు. ఆ బాధను వదిలేసాయి. అన్నింటినీ అర్థం చేసుకో తల్లి. సమాజాన్ని అర్థం చేసుకో. మనుషుల మనస్తత్వాన్ని గురించి తెలుసుకో. ఆపై ఇంకెప్పుడూ కూడా నువ్వు బాధపడవు. అన్నింటినీ అర్థం చేసుకొని మసలుకో బిడ్డ. నీ సాయి మాటలు అర్థం చేసుకొని ముందుకు అడుగు వెయ్యి. నీ సాయిని నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటానమ్మా. ఈ తండ్రి నీ చెయ్యి ఎట్టి పరిస్థితులలో వదలడు. కష్టకాలంలో నువ్వు నాకు ఇంకా దగ్గరవుతావు. ధైర్యంగా ఉండమ్మా. అంతా ఈ తండ్రి చూసుకుంటాడు అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డల మనసులో ఉన్న బాధకు కారణమేంటో చెప్పారండి. ఆ కారణం ఏంటంటే, ఎంతో మంచి మనసున్నటువంటి వ్యక్తులు, ఎంతో సున్నితమైనటువంటి మనసున్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా పక్కవారి మంచి గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు ఎందుకు బాధపడుతూ ఉంటారంటే, వారు ఎలాంటి ప్రేమనైతే చూపిస్తూ ఉన్నారో, వారు ఎలాంటి అభిమానాన్నైతే పక్కవారిపై చూపిస్తూ ఉన్నారో, అదే ప్రేమని, అదే అభిమానాన్ని ఇతరుల నుంచి కూడా వారు కోరుకుంటారు. కానీ అది పక్కవారి నుంచి వారికి రాదండి. ఎందుకంటే ఈ సమాజం ఎలా ఉందో బాబాగారు చెప్పారు కదా. ఎప్పుడూ కూడా మనం బాధపడుతూ ఉంటే చూసి ఆనందించే వాళ్ళే ఎక్కువ. అలాంటి సమాజంలో బతుకుతున్నటువంటి మనం పంచినటువంటి ప్రేమని, అభిమానాన్ని తిరిగి కోరుకోవడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదండి. అందుకే తన బిడ్డలకు బాబాగారు మరీ మరీ చెబుతూ ఉన్నారు, మీరు ఎవరు ఏమనుకున్నా సరే మీరు పట్టించుకోవద్దు. ఎవరు మిమ్మల్ని కిందికి లాగాలనుకున్నా, ఎవరు మీ వెనక మాట్లాడుతున్నా ఆ మాటలు మీరు పట్టించుకోవద్దు. మీరు అభిమానిస్తున్నారా, మీరు ప్రేమిస్తున్నారా, ఆ ప్రేమను పంచండి, ఆ అభిమానాన్ని ఇవ్వండి. కానీ ఎప్పుడైతే మీరు దానిని తిరిగి కోరుకుంటారో అప్పుడు బాధపడతారు బిడ్డ. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. నిజమే కదండి. మనం ఇచ్చి వదిలేస్తే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే తిరిగి ఆశిస్తామో, మనం ఇచ్చింది మనకు కూడా రావాలి అని మనం ఎప్పుడైతే ఆశిస్తామో, అది రానప్పుడు మనం ఎంతో బాధపడాల్సి వస్తుంది.
అందుకే అలాంటి పరిస్థితి మీరెప్పుడూ కూడా తెచ్చుకోవద్దు బిడ్డ అని తన బిడ్డలకు బాబాగారు చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఒక వ్యక్తి మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటే వదిలేసేయండి. అది వస్తువైనా సరే, మనిషి అయినా సరే. వాళ్ళు తిరిగి వారి మనసులో పశ్చాత్తాపపడేటువంటి రోజొస్తుంది. ఎందుకంటే మీ అంత స్వచ్ఛమైన అభిమానాన్ని, ప్రేమను వాళ్ళెక్కడా కూడా పొందలేరు. ఆ రోజు వాళ్ళకి తెలుస్తుంది. అయ్యో! నేను ఇతనిని అనవసరంగా వదిలేసుకొని దూరంగా వచ్చానే అనే ఆ రోజు వాళ్ళు మనసులో ఎంత పశ్చాత్తాపపడినా సరే, తిరిగి మళ్ళీ వాళ్ళకి ఆ ప్రేమ దొరకదు అని బాబాగారు తన బిడ్డలకి చెప్పుకుంటూ ఉన్నారు. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పినటువంటి ఈ మాట విని ప్రతి ఒక్కరూ కూడా మీ మనసులో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని తీసి పక్కన పడేయండి. మీరు సంతోషంగా ఉండాలి. మంచి మనసు కలిగినటువంటి బాబాగారి బిడ్డలు ఎప్పుడూ కూడా బాధపడకూడదండి. ఆనందంగా ఉండాలి. వెళ్తే వెళ్ళనివ్వండి. తెలుసుకొని వాళ్ళే వస్తారు. మీరివేమీ ఆలోచించకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టి మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ గమ్యం వైపు నడవండి. మీకంతా శుభం జరిగి మీతో పాటు మీ కుటుంబం కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండేలా ప్రతి ఒక్క పనిని బాబాగారు చేసి పెడతారు. మీకెవ్వరి తోడు అవసరం లేదు. ఆ తండ్రి తోడుంటే చాలు. అర్థమైందా అండి? ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.